అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము సర్టిఫికేట్ గురించి అడుగుతున్నాం. ఒక్క లైన్ ఎందుకు వచ్చింది? విలేజ్లు రావద్దని ఆ లైన్ ఎందుకు వచ్చింది? సిఎఫ్ఆర్ గురించి వచ్చింది సార్. ఈ సిఎఫ్ఆర్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి రాస్తాం కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది పేపర్, అది ఒకసారి రాస్తాం. అది ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ సేమ్ మనీ కట్టాలి, మళ్ళీ సేమ్ మనీ కట్టి మళ్ళీ రాయాలి. మళ్ళీ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు రాయాలి. సర్టిఫికేట్ డబ్బులు కట్టాలా? చెప్పారా? అసలు ఏం చెప్పలేదు మాకు ఫస్ట్ స్టార్టింగ్ లా. చెప్పకుండానే ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి ఇట్లా ఇన్ని ఉంటాయి సర్టిఫికెట్స్ మీకు రాయాలి, రాస్తే అది ఫెయిల్ అయితే మళ్ళీ కట్టాలి, మళ్ళీ రాయాలని చెప్తున్నారు. అంతేగాని మాకు ఇంత ఫీజు ఉంటుందని ఏం లేదు. ఫస్ట్ నుంచి మాకు అసలు గైడెన్స్ లేదు సార్. సర్టిఫికెట్స్ గురించి చెప్పాలి, చెప్పకుండా డైరెక్ట్ స్టార్టింగ్ మాయమాటలు చెప్పి తర్వాత ఫెయిల్ అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు ఫీజు డబ్బు కట్టించుకొని మేము లాగా చేస్తారు. ట్రైనింగ్ సర్టిఫికేట్ సార్, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ కి ఇంత ఉంటదని చెప్పలేదు మాకు సపరేట్ గా. అది ఎట్లా అంటే ట్రైనింగ్ క్లాసెస్ కి సపరేట్ ఉంది, ఎగ్జామ్స్ కి సపరేట్ ఉంది, మాకు అది చెప్పలే. అండ్ మళ్ళీ ప్లేస్మెంట్స్ ఒకటి, ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్ లో ముంచేసినారు మమ్మల్ని. బెంగళూరు ఇంటర్న్స్ ర్యాలీ కంపెనీ సార్, అది చాలా మంది ఎంసీఏఎంబీ నుంచి చాలా మంది వెళ్ళినాం. రిటర్న్ 1 month లో రిటర్న్ వచ్చేసాం సార్. అందరం అక్కడ పడలేక అక్కడ ఒక్కొక్కరికి 30,000 పైన ఖర్చు అయింది. మీరు అంటే మీ జాబ్ కోసం బయటకు వెళ్ళారా? ఇంటర్న్షిప్ సార్ 3 months, అది 3 months ఇంటర్న్షిప్. అది అక్కడ ఏమైంది?